రెండవ కొరింథీ 5:21. మనం దేవుడి ముందు నీతిమంతులు అగునట్లుగా దేవుడు యేసుక్రీస్తుని పాపంగా చేశాడు. దీని అర్థం ఏంటంటే, దేవుడు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధుడు. మీరు గమనించినట్లయితే సాతాను ఒక్కసారి పాపపు ఆలోచనను ఆలోచిస్తేనే దేవుడు తన సన్నిధిలో నుండి దానిని త్రోసివేశాడు. దేవుడు అంత పరిశుద్ధుడు. ఇప్పుడు అంత పరిశుద్ధమైన దేవుని దగ్గరికి నేను వెళ్ళాలంటే మన యొక్క నీతి ఇప్పుడు ఎంత సరిపోతుంది? అందుకే దేవుడు ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తుకున్న నీతి అంతయు ఆయన మనకి ధరింపజేసి మన పాపమంతయు ఆయన మీద వేశాడు. సో క్రీస్తు ఇప్పుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, నేను కూడా అంతే పరిశుద్ధులు, అంతే నీతిమంతులుగా దేవుడు ఎంచాడు.